గట్టిగా చెప్పాలి భక్తులు. రామచంద్ర స్వామి భగవానికి పెద్దల సాక్షిగా కన్యాదానమిస్తుమి కన్యాదానం స్వీకరిస్తుమి కన్యాదానాన్ని సమయే గోదాన భూదాన హిరణ్యదాన దశదాన దుర్జనః సంప్రదనే నమః. కన్యాదానం అనేటటువంటిది అశ్వమేధ పౌండరీక శతక్రదు మహాదానం చేసినటువంటివి. యజ్ఞ యాగాదులు పౌండరీక మహాయాగము, అశ్వమేధ మహాయాగము చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటిది కన్యాదానం చెప్పబడింది. కాబట్టి రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో అశ్వమేధ పౌండరీక శతక్రదు మీ అందరికి కూడా అటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి మహాఫలితం వస్తుంది. ఎవరైతే కన్యాదానం చెయ్యాలి అంటే ఏం కావాలి? ధనం, వజ్ర వైడూర్యాలు ఉంటే చేస్తావా? చెయ్యలేము. పుత్రిక జన్మించి ఉన్నట్లయితే మాత్రమే కన్యాదానం చేస్తాము. పుత్రికలు లేనటువంటి వాళ్ళు, పుత్రులే ఉంటే కనుక వాళ్ళు సాక్షాత్ విష్ణుమూర్తి కళ్యాణం కానీ, సీతారామచంద్ర కళ్యాణం కానీ, శివ పార్వతుల యొక్క కళ్యాణంలో పాల్గొన్నట్లయితే కన్యాదాన ఫలితం వస్తుంది. మీ అందరికి కూడా చక్కగా రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం ద్వారా కన్యాదాన ఫలితం లభిస్తుంది. కన్యాదానాంగ సమయే గోదాన భూదాన హిరణ్యదాన దశదాన దుర్వ్యమః సంప్రదనే నమః. భవనాని చతుర్దశాః తస్మా శుభమే అదః శాంతిం ప్రయచ్చ మే. కన్యాదాన ఫలసిద్ధి వస్తు తదాస్తు. శతమానం భవతి శతాయ పురయశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే అనయోధంపత్యో సుఖజీవన ప్రాప్త్యర్థం కంకణ మాంగళ్య గౌరీ పూజాంచ కరిష్యే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యానం మాతర్మే ముదైరమగ్నమహిషే ప్రాణామహేరోద్యమే హేలానందోత్తలో జన్మదే హే జన్మన్నాధ్యనే నిశ్శేషీకృతరక్తబీజదర్శే నిశ్శేషింహామహే శుంభత్వం సువినాశినోన్నమదే దీర్ఘఘనమస్తాంధినే. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. मंगलमांगल्यगौर्यै नमः. एतद्रक्षाबन्धनमांगल्यगौरी देवता पूजनञ्च करिष्येत्. मांगल्यगौर्यै नमः. ब्रह्मदेवत्वात्मकायै गन्धप्रदेशस्तत्वात्मकायै धूपप्रकल्पया नमः. संसर्पसत्वात्मकायै सर्गोपचार सकलोपचार पूजा समर्पयामि नमः. నీరాజనం గట్టి మీద ఒకసారి నమస్కారం. రామచంద్ర స్వామి భగవానికి అందరూ కూడా చేతులు జోడించి వయోగస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. మాంగళ్యం తంతునా హేన మమ జీవన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే సహదేవ త్వం జీవ శరధాం శతం. స్వామివారు సీతా అమ్మవారికి భూజాత స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి అజోనిజ అయినటువంటి సీతా అమ్మవారికి మాంగళ్య ధారణ లోకరక్షణ హేతున అని చెప్పబడింది. మనకేముంటుంది? కంటే బధ్నాతి శుభగే త్వం జీవ. మనం ఎల్లకాలము కలిసి ఉండాలి ఏకమాటగా. ఏకపతివ్రత సీతారామచంద్రుడు కనుక ఆయనలాగా కలిసి ఉండాలి అనేటటువంటి సర్వశాస్త్రం చెప్పబడింది. కాబట్టి రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కూడా జరుగుతుంది. మీరందరూ కూడా మన గృహంలో కళ్యాణాలు కూడా కలగాలి అని మంచిగా కళ్యాణ మంగళ సూత్రానికి నమస్కారం చేసుకోండి. మాంగళ్యం
समर्पयामि श्रीमन्महारामचन्द्रस्तो देवताभ्यो अहं नैवेद्याने समर्पयामि वेदानन्तरेण ताम्बूलान्ते सोमेन्द्रदक्षिणानि समर्पयामि मङ्गलनीराजन देवा భజంతి ఆనండి చక్కగా రాముడి యొక్క నివేదన జరిగింది. తర్వాత హారతితో మీ గోడి బియ్యం మీరు తెచ్చే అవకాశం పోసే అవకాశం ఎప్పటిలాగే ఉంటుంది. దయచేసి నామస్మరణతో ఉండండి. ఓం శుభమైన నామం శుభమైన నామం సదా మానవమయే రామనామం శుభా పరమహంస పందర దీపం పాపతి పాలు ప్రకాశం పరాళ ప్రాప్తి కొరకై రంగను వెలసటి తారక నామం శుభమైన శుభమైన సదా పాల సమయే రామనామం సదా పాల సమయే రామనామం నామది జపించని నామం సైమిత్రిని విడుమణి నేమో నామది జపించటి నామం సౌమిత్రిని విడుమణి నేమో సదాశివుని మానస ధ్యానం శ్రీమద్రామాయణ సారో పరాళన ప్రాప్తి కొరకై కందిల్లడి తారక నామం శుభమైన నామం శుభమైన నామం సదా బాల సమయే రామనామం సదా బాల సమయే
సుఖమైన నామం సుఖమైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. గట్టి మేళం సర్వభక్తుల బాంధవ్యే శివే సర్వార్థసాధకే ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా చేతులు జోడించి మనస్సులో ప్రదక్షిణ చేసుకోండి. యాని కానేద పాపానే జన్మాంతర కృతానిద ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవా శరణాస్తే త్వమేవ శరణం నమః. దక్షిణత్రయపూర్వక నమస్కారం సమర్పయామి. చిత్రమాచ్ఛాదయామి చామరావేయామి నృత్యం దర్శయామి ఆందోళికాన్నారోహయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి భక్తోపచార శక్తోపచార మంత్రోపచార తంత్రోపచార దైవ్యోపచార పూజాం సమర్పయామి. యస్య సంధ్యాయునామోక్తాదవ పూజా క్రియాదిశో అందరూ కూడా చెప్పండమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర శ్రీ సీతారామచంద్ర స్వామి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనేన సీతారామచంద్ర స్వామినః కళ్యాణ పూజనేన భగవాన్ సర్వాత్మికః సర్వం శ్రీ రామచంద్ర స్వామి సీతామాత చరణాల అర్పణం అస్తు. అతి వైభవంగా ప్రతి సంవత్సరంలాగే జరుగుతున్నటువంటి రామనవమి వేడుకలో రామ కళ్యాణ మహోత్సవంలో చక్కగా అతి వైభవంగా జరుపుకున్నాము. రామచంద్ర స్వామి యొక్క బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి మరి రామాలయాన్ని మన గ్రామ పంచాయతీ వద్ద ప్రతి నిర్మాణం చేసుకోబోతున్నాము. అది విశేషమైనటువంటి కట్టడం. విశేషమైనటువంటి కట్టడం అంటే కృష్ణశిల పురాతన రాతి కట్టడం ద్వారా మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారము అడిగినా అడగకుండా పిలిచి మరి కార్యకర్తలకు ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారం అందించి గ్రామ దేవత అయినటువంటి ముఖ్యమైన ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణంలో త్వరగా శీఘ్రంగా నిర్మాణం చేసుకోవాలని స్వామివారి కట్నాలు, సీతా అమ్మవారి కట్నాలు, రామచంద్ర స్వామి కట్నాలు, భక్తుల కట్నాలు.
స్వామివారి కట్నాలు సీతామ్మవారి కట్నాలు రాయించబడాలని దారిలో వేసి అన్నా శ్రీనివాసాచారి గారు 101, కార్తీక్ శెట్టి 110 రూపాయలు, లక్ష్మణ్ గారు దయచేసి కట్టాలు మీద తలపెట్టుకుని ఇవ్వాలి. కొత్తగా నిర్మించే దేవాలయం కూడా మీరు మీ యొక్క కట్నాలను సమర్పించచ్చు. 11,000 రూపాయలు సమర్పించారు. దర్శనం దగ్గర దయచేసి తోసుకోవద్దు. 101 రూపాయలు పైక రమేష్ గారు 101 రూపాయలు స్వామివారు సమర్పించారు. ఆర్ ధనరాజ్ గారు స్వామివారికి 51 రూపాయలు. ప్రభాకర్ రెడ్డి 101 రూపాయలు. జగన్ యాదవ్ 51 రూపాయలు. ఈగ సాయి గారు స్వామివారికి 51 రూపాయలు. పల్లె అశోక్ గారు స్వామివారికి 51 రూపాయలు కట్టం సమర్పించారు. భగవంతుని దర్శనం పూర్తి 101 రూపాయలు సమర్పించారు. పల్లె అశోక్ గారు బంగారు మైసమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్నదానం సమర్పించారు.
పంతులు గారు కొంచెం అందరూ మీకు వస్తారు రామని చెప్పండి. విగ్రహాలు కింద పడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర్లు స్వామి గారికి 100 రూపాయలు సమర్పించారు. 50 రూపాయలు సమర్పించారు. లక్ష్మి విజయలక్ష్మి గారు 20 రూపాయలు. శ్రీను 21 రూపాయి. అందరూ అన్నదాన కార్యక్రమం 51 రూపాయి. ఏ వెంకయ్య స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు కట్టంగా. దయచేసి అందరూ కట్నాలు ఇక్కడ మండపం దగ్గర స్వామివారికి సమర్పించాలని కోరుతున్నాము. అలాగే నూతనంగా చేపడుతున్న గుడి నిర్మాణం కోసం కూడా రాపోల్ శంకరయ్య 201 రూపాయి స్వామివారికి కట్టంగా 211 రూపాయలు స్వామివారికి కట్టంగా సమర్పించారు. పొద్దుటూరి లక్ష్మణ్ గుప్తా గారు స్వామివారికి 201 రూపాయి. పొద్దుటూరి లక్ష్మణరావు గారు స్వామివారికి 205 రూపీస్ కట్టంగా సమర్పించారు. అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాము. దయచేసి ఏల శ్రీనివాస్ గారు స్వామివారికి 111 రూపాయలు సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గూడా కృష్ణ యాదవ్ గారు స్వామివారికి 200 రూపాయలు కట్టంగా సమర్పించారు. పాకాల గోవిందరెడ్డి గారు 50 రూపాయలు కట్టంగా స్వామివారికి 500 రూపాయలు కట్టంగా సమర్పించారు. శ్రీరాముల రమేష్ మంజుల గారు స్వామివారికి 101 రూపాయలు కట్టంగా సమర్పించారు. 200 రూపాయలు కట్టంగా సమర్పించారు. గారు స్వామివారికి 101 రూపాయల కట్టంగా సమర్పించారు. రామకాల కిషన్ కిషన్ 51 రూపాయలు స్వామివారికి కట్టంగా సమర్పించారు. కామరాల యాదయ్య 101 రూపాయి కట్టంగా సమర్పించడం జరిగింది. వై రాంబాబు స్వామివారికి 501 రూపాయలు కట్టంగా సమర్పించారు. అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. తిరుపతిలో అందరికీ దర్శనంగా భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి గుడి కట్టిన వాళ్ళు దయచేసి అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఘనవిజయాలు చేయాలని కోరుతున్నాము. ఎవరు దోచుకోవాలని కోరుతున్నాము. 110 రూపాయలు స్వామివారికి కట్టంగా సమర్పించడం జరిగింది. ఐదయ్య మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలని చిన్నారుల రూపంలో ఆరాధన ఐదయ్య 210 రూపాయలు స్వామివారికి కట్టంగా సమర్పించడం జరిగింది. మందిర నిర్మాణం సింగిరెడ్డి పద్మారెడ్డి గారు, మొహమ్మద్ సుగుణ బాలయ్య గారు, టి బాలయ్య యాదవ్ 50 రూపాయలు. యాదవ్ గారు, సీసా వెంకటేష్ గౌడ్ గారు, ముదుగు లావణ్య శేఖర్ రెడ్డి గారు, బాందారం అంజలి శ్రీధర్ గౌడ్ గారు, పులకండ భీమలత జంగారెడ్డి గారు, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు 216 రూపాయలు. సామల పవన్ రెడ్డి గారు, జక్క రాంపూర్ కడుగమ్మ పద్మారావు 51 రూపాయి కట్టంగా సమర్పించడం డి జరిగింది. మహేశ్వరి కృపాసాగర్ గారు, తోట టిఆర్ఎస్ శోభనమ్మ గారు 101 రూపాయి. లక్ష్మీ రవి గౌడ్ గారు, డిప్యూటీ మేయర్ గారు, దానగల అనిత యాదగిరి గారు, జడిగి రమేష్ యాదవ్ గారు, యాదవ్ గారు, బొమ్మకు సాయి కిరణ్ 500 రూపాయలు కట్టంగా సమర్పించడం జరిగింది. యాదవ్ గారు, ఉప్పనపల్లి మధుసూదన్ రెడ్డి గారు, రాపూలు కృష్ణయ్య గారు, మధు గ్రాఫిక్స్ గారు పోగుల దిలీప్ 101 రూపాయలు కట్టంగా సమర్పించడం జరిగింది. దేవరకొండ వీరాచారి గారు, కూడేలి మల్లేష్ గౌడ్ గారు, బొమ్మక్ శ్రీనివాస్ గారు, సుడి జయేందర్ రెడ్డి గారు, పులకండ రాజిరెడ్డి గారు, బొమ్మక్ పరమేశ్ గారు, యాసాల నరసింహరావు యాదవ్ గారు, పుదుటూరి నరసింహరావు గుప్తా గారు, మంచగల్ల నరసింహులు గారు 101 రూపాయలు కట్టంగా సమర్పించడం జరిగింది. బొమ్మక్ శ్రీశైలం గారు, చింతకుంట్ల కృష్ణారెడ్డి గారు, పులకండ్ల సాయిరెడ్డి గారు, పుదుటూరి జగన్నాథం గుప్తా గారు, సామల జయేందర్ రెడ్డి గారు, రెడ్డి గారు, సింగిరెడ్డి నరసింహారెడ్డి గారు,
జంగారెడ్డి గారు, చప్పిడి మహేందర్ దత్తు రెడ్డి శేఖర్ గారు, గారు 201 రూపాయలు కట్నంగా సమర్పించడం జరిగింది. చూడకూర వజ్రేష్ యాదవ్ గారు, పి సుధాకర్ రెడ్డి గారు, బొమ్మక్ చరణ్ గారు, స్వామివారికి సమర్పించినటువంటి బాలచంద్రైనటువంటి 3 కార్పొరేటర్లు మరియు యువకులు కూడా దయచేసి కళ్యాణ మహోత్సవం వద్దకు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చిరామ్మా
గ్రామంలోని ప్రజలందరికీ తెలియజేయమనగా 51 రూపాయి కట్టంగా సమర్పించడం జరిగింది. ఇంకా 21 రూపాయి కట్టంగా సమర్పించడం జరిగింది. పత్తిపాక సత్యం గారు ఇంకా భక్తులు ఎవరైనా స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే వారు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. చోట్ల శ్రీ 111 రూపాయలు స్వామివారికి కంటగా సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా అన్నదాన ప్రసాదంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అన్నదాన ప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. గారు 101 రూపాయి స్వామివారికి అన్నదాన కార్యక్రమం కట్నంగా సమర్పించడం జరిగింది. కూరపాటి కిష్టయ్య గారు 101 రూపాయి స్వామివారికి కట్నంగా సమర్పించడం జరిగింది. గ్రామంలో భక్తులందరికీ తెలియజేయమనగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా